జలగలగడ్డలో ప్రధానంగా రోడ్డు వేయవద్దని అడ్డుకోవడానికి కారణం ఇగో ఇక్కడ సారా మాఫియా ఉండడం వల్ల రోడ్డుని అడ్డుకోవటం జరుగుతుంది. ప్రజలు జలగలగడ్డ ప్రజలు 14 రోజులుగా రాత్రి పగలు దీక్ష చేస్తుంటే చిన్నపిల్లలు జ్వరం వచ్చిన హాస్పిటల్కి తీసుకెళ్తూ అనారోగ్యం పాలవుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవటం లేదు. ఎందుకంటే అధికారులంతా కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారుల యంత్రాంగం అంతా కూడా గిరిజనేతరులకి ఈ సారా మాఫియాకు అండగా నిలబడి సారా మాఫియాను పెంచి పోషించే దిశగా గిరిజనులకు అవసరమైనటువంటి రోడ్డు కావాలని దీక్ష చేస్తున్నా కూడా రోడ్డు ఇవ్వడానికి సుముఖత చూపించటం లేదు. ఇప్పుడు కూడా మేము వెళ్ళి చూసాం. ఆ గిరిజన జలగలగడ్డ ఊరికొచ్చేటటువంటి రోడ్డుని బ్లాక్ చేయటం జరిగింది. ఎక్కడైతే ఆ కొర్రుబైలు ఉందో ఆ ప్లేస్ని రోడ్డు రాకుండా అడ్డుకోవటం జరిగింది. అది ఆపేస్తున్నారు, అడ్డుకట్టేస్తున్నారు. కాబట్టి అధికార యంత్రాంగం అంతా వెంటనే వీటిని క్లియర్ చేసి మాకు రోడ్డు ఎంత తొందరగా వేస్తారో వేసి కాపాడాలని, మా ఆదివాసుల యొక్క జీవనాలని కాపాడాలని కోరుతున్నాం. ఇది ఆదివాసీ ప్రాంతానికి మా యొక్క జీవితాలతో ఆడుకోవడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. అధికారులంతా కూడాను ప్రజా సంఘాలంతా వచ్చి మేము విజిట్ చేయడం జరిగింది. కల్లారా చూసాం. ఇక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఇంటిమేషన్ ఇచ్చాం. పోలీస్ శాఖ నుంచి కూడా వచ్చి ఉన్నారు. పోలీస్ శాఖ నుంచి కూడా ఈ వీడియోలు తీస్తున్నారు. వాళ్ళందరూ కూడా తెలియజేస్తారు. థ్యాంక్ యూ.